అరే మామ ఏమైంది దగ్గుతున్నావు? ఏమమ్మా ఇల్లు జ్వరంగా ఉందిరా. ఎందుకు వచ్చావురా పనికి? ఇంట్లో ఉంటే అయిపోయాగా. అయినా నాకు జ్వరం వచ్చిందని నేను ఇంట్లో కూర్చుంటే ఇంట్లో అమ్మని ఎవరు చూసుకుంటారా? పర్లేదురా తీరా. సార్ మీరు ఏం చేస్తారో తెలుసు, నాకు ఇంకో 2 monthsలో ఈ బిల్డింగ్ రెడీ అవ్వాలి. ఓకే సార్, డెఫినెట్లీ ట్రై చేస్తున్నాం ఖచ్చితంగా. రే శాంతి, చెప్పండి అయ్యా. రే శాంతి, పనికి వచ్చి 4 hours అవుతుంది, ఇంకా ఉంది టెంపుల్ కూడా జోడీ లేదు. ఇలా చేస్తే ఎప్పుడు బిల్డింగ్ రెడీ అయ్యేది? ఇలా చేసేటట్టుంటే రేపు నుంచి పనికి వచ్చేకపోతాను మీరు. అయ్యగారు లేదండి చేసుకుంటారండి, అలా అనొద్దండి ప్లీజ్ అండి. ఫస్ట్ పదండి. అరే అమ్మ కాల్ చేసినట్టుంది, చెప్పమ్మా. రే శాంతి ఇట్రారా. ఈరోజు పని ఏం చేయొద్దు, ఇందా ఈ డబ్బులు తీసుకో. అమ్మకి టాబ్లెట్లు ఇప్పించు, హాస్పిటల్ చూపించి అమ్మని బాగా చూసుకో. అలాగే నువ్వు 2 రోజులు రెస్ట్ తీసుకొని నువ్వు కూడా హాస్పిటల్ చూపించుకో. ఇందా ఈ ఎక్స్ట్రా అమౌంట్ కూడా తీసుకో. జాగ్రత్త రా. సార్ అదేంటి సార్, వన్ డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించారు, ఇప్పుడు వాన్ పని ఎవరు చేస్తారు? సార్ నేను ఎందుకు ఇచ్చానో మీకు తెలుసా సార్? అమ్మకి టాబ్లెట్లు అయిపోయినాయనా, ఈవినింగ్ లోపల అర్జెంట్గా తీసుకురానా? సరే అమ్మా, సాయంత్రం కూలి వస్తుంది, తీసుకొచ్చి ఇచ్చేస్తానమ్మా. మర్చిపోకన్నయ్యా. లేదమ్మా, అమ్మని జాగ్రత్తగా చూసుకో అమ్మా. సరే అన్నయ్య. సరే అమ్మా. వాడికి హెల్త్ బాగాలేదు సార్, ఇంట్లో వాళ్ళ అమ్మకు కూడా హెల్త్ బాగాలేదంట. అలాంటప్పుడు వాడు ఇక్కడ పనేలా చేశాడు సార్, అందుకే నేనే డబ్బులు ఇచ్చి పంపించేశాను సార్. పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటే సరిపోదు సార్, మనసు కూడా పెద్దగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి సార్, నేను చేసిన తప్ప? లేదులే సార్, కరెక్టే. డబ్బు ఉంటే సరిపోదు, దానం చేసే గుణం ఉండాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.